న్యూస్ 9 టీవీకి స్వాగతం. పాత బస్తీ గుండెకాయ చార్మినార్ సాక్షిగా ఒళ్ళు గగ్గురు పొడిచే ఉదంతం వెలుగులోకి వచ్చింది. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఒంటరి మహిళల భద్రత గాల్లో దీపంగా మారిందా అన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. बोलो क्या बोले आप अभी? आपको रैपिडो चाहिए क्या? नहीं, आप रैपिडो चलाते हो? दिखाओ आपका आईडी दिखाओ. Hi, I'm Siddhi and I live in Hyderabad. एंड वो आदमी से मैं लड़ते वक्त ये कपड़ों में हूँ, शॉल ओढ़ी हुई हूँ मैं, एंड मैं बाहर जा रही हूँ क्योंकि ठंड है. मैं कुर्ती पहन रखी हूँ एंड वो बंदा आगे आके मुझे बोल रहा है कि मैं ड्रॉप कर दूं क्या, ये कर दूं क्या, जबकि उन्होंने कोई रैपिडो ड्राइवर नहीं है. नहीं, आप आपकी आईडी दिखाओ. जब मैं आपको बुक करी नहीं तो आप ऐसा ठहर के पूछ कैसे सकते? हाँ दिखाओ, आप आपकी आईडी दिखाओ रैपिडो की. आपको नंबर प्लेट भी नहीं है, रैपिडो कैसे चला रहे हैं आप? दिखाओ दिखाओ. क्या नाम है आपका? बोलो क्या है? इरफान. पूरा नाम क्या है? मैं आप आपकी आईडी दिखाओ रैपिडो की. दिखाओ रैपिडो की आईडी. गाड़ी चालू नहीं हो रही और आप मेरे को पूछ रहे हैं? हाँ बोलो. तो गाड़ी चालू नहीं हो रही तो आप मेरे को क्यों पूछ रहे? कुछ भी आपसे मैं बात करी फिर आप मेरे को क्यों पूछ रहे? कहीं भी छोड़ू क्या? रैपिडो चलाते, रैपिडो की आईडी दिखाओ. दिखाओ, आईडी देख लो. दिखा ना, एंटर ओटीपी. ये दिखाओ दिखाओ. ये रही इसकी आईडी. कुछ भी नहीं है. पूरा नाम बोल, नाम बोल, पूरा नाम बोल. मैं सीधा निकल अब यहाँ से. मेरे को हाँ गाड़ी स्टार्ट नहीं हो रही और आप मेरे को पूछ रहे हैं रैपिडो पे छोड़ दूं? शर्म आ रही? धक्के मार लेते, लेके जाओ. अब रैपिडो चला लेते हुए नको करो भैया. कोई जरूरत नहीं ऐसे लोगों की हेल्प करने की. बुक करी मैं तुम्हारे को. ऑटो वाले से ऑटो पूछ रही थी ना. తీవ్ర సంచలన ఘటన ఇది. ఒకవైపు మహిళల రక్షణ కోసం చట్టాలు కఠినం చేస్తున్నామంటున్న కొందరు సైకోలు వక్రబుద్ధి మాత్రం అసలు మారడం లేదు. తాజాగా సిద్ధి అనే ఓ హిందూ యువతిని టార్గెట్ చేస్తూ ఇర్ఫాన్ అనే యువకుడు చేసిన నిర్వాకం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతుంది. అసలు ఏం జరిగింది? చార్మినార్ సమీపంలో ఒంటరిగా ఉన్న యువతి దగ్గరికి వెళ్లిన ఇర్ఫాన్, నేను ర్యాపిడో డ్రైవర్ కి రండి డ్రాప్ చేస్తాను అంటూ మాయ మాటలు చెప్పే ప్రయత్నం చేశాడు. అసలు బుక్ చేయకుండానే వాడు ర్యాపిడో డ్రైవర్ ఎలా అయ్యాడు? ఆ మాటల వెనుక ఉన్న అసలు కుట్రేంటి? ఒకవేళ యువతి గుడ్డిగా నమ్మి ఆ బండి ఎక్కుంటే పరిస్థితి ఏంటి? ఊహించుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. ఇది కేవలం ఒక సిద్ధికి ఎదురైన పరిస్థితి మాత్రమే కాకపోవచ్చు. ఇలాంటి ఇర్ఫాన్లు నగరంలో ఇంకెంతమంది ర్యాపిడో క్యాబ్ డ్రైవర్ల ముసుగులో తిరుగుతున్నారో, ఎవరి కోసం వలపన్నుతున్నారో. అందుకే అమ్మాయిలు బీ అలర్ట్. ఈ రోజులో గుడ్డిగా ఎవరిని నమ్మకండి. లేదు, మీరు ర్యాపిడో లేదా మరేదైనా క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు గుడ్డిగా వెళ్ళి బండి ఎక్కేయకండి. యాప్ లో చూపిస్తున్న డ్రైవర్ ఫోటో, మీ ముందున్న వ్యక్తి ముఖం ఒకటేనా? యాప్ లో ఉన్న బండి నెంబర్, మీరు ఎక్కబోయే బండి నెంబర్ మ్యాచ్ అవుతుందా? అసలు ఓటీపీ అడగకుండా బండి ఎక్కమంటున్నాడా? 1కి 10 సార్లు సరి చూసుకోండి. అనుమానం వస్తే వెంటనే అక్కడి నుంచి తప్పుకోండి, లేదా 100కి డయల్ చేయండి. మీ ప్రాణాలకు, మీ భద్రతకు మీరే రక్షకులు. అప్రమత్తంగా ఉండండి. సురక్షితంగా ఇంటికి చేరండి. జర భద్రం. మరిన్ని వైరల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.